అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కరాటే కళ్యాణం మీద దాడి జరిగింది. నిందితులు కరాటే కళ్యాణం మీదకి ఒక్కసారిగా దూసుకొని వచ్చారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం లక్కీ డిప్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తులను కరాటే కళ్యాణ్ అయితే పట్టుకునే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆమె మీద దాడి అయితే జరిగినట్టు మనకు తెలుస్తుంది. అసలు దాడి ఎందుకు జరిగింది, కరాటే కళ్యాణ్ అక్కడికి ఎందుకు వెళ్లారు, ఎవరా నిందితులు తదితర వివరాలన్నీ కూడా ఆవిడ మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతా పాటు కళ్యాణ్ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే అండి. కళ్యాణ్ గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద అటాక్ జరిగినట్టు తెలుస్తుంది. ఏంటి, మీరు సేఫ్ గానే ఉన్నారా? ఎక్కడెక్కడ గాయాలు తగిలినట్టయితే తెలుస్తుంది. ప్లీజ్, మీరు సేఫ్ గా ఉన్నారా? అంటే ప్రజెంట్ ఇది సేఫ్ గానే ఉన్నానండి. బట్ ఇక్కడ అయితే చాలా నీచమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఇక్కడ చాలా ఘోరం సార్. ఇది ఒక మనం ఏదైతే న్యాయం కోసం, మంచి కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక పని మీద నేను ఈ రోజు ఉదయాన్నే వాళ్ళ దగ్గర నుంచి ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియోలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు లక్కీ డ్రా ఉంది, ఫార్చునర్ కార్ ఇస్తున్నాం అన్నారు. దానిపైన మనం కంప్లైంట్ ఇచ్చాము. డేట్ మార్చారు, ప్లేస్ మార్చారు. అయినప్పటికీ కూడా ఆ పక్కనే ఒక అతను ఉన్నాడు, అతని పేరు మనకు తెలియదు. అతను తాలూకా నెంబర్ మా దగ్గర తెలుసుకొని ఆ నెంబర్ ని పోలీసులకు ఇస్తే పోలీసులు ట్రాక్ చేసి మమ్మల్ని కూడా రమ్మంటే మేము మా కారులోనే వాళ్ళతో పాటుగా కలిసి ఇక్కడ ఆదిబట్ల దగ్గర జరుగుతుంది. వాళ్ళు చెప్పడం మాత్రం చౌటుప్పలని చెప్పారు. అబద్ధాలు చెప్పి మిస్లీడ్ చేసి వేరే దగ్గర తీస్తున్నారు డ్రా. అయితే వెళ్లేసరికి మాకు చాలా 2 గంటలు వెతికి పట్టుకొని వెళ్లేసరికి కింద ఒక కార్ లో, అదే ఫార్చునర్ కార్ లో చాలా మంది కూర్చుని ఉన్నారు. ఇన్ని కూపన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదేదో చేస్తున్నారు అక్కడ. మేము వీళ్ళందరి దగ్గర కూపన్స్ అన్ని తీయండి అని చెప్పేసి మేము ఎప్పుడైతే వీడియోలు తీసి మొత్తం ఛానల్స్ వాళ్ళు కూడా మాకు ముందే ఏంటంటే మేము అంత దూరంగా సడన్ గా రాలేమండి, ఈ రోజు మాకు వేరే వారిలో ఉన్నారు చెప్పాము. మేము వాళ్ళకు కూడా ఇచ్చినప్పుడు కూడా సరే మీరు వీడియోస్ తీయండి అంటే మా పిల్లలు వీడియో తీయబోతుంటే ఈ పిల్లవాడు ఎంత వయసు, ఎందుకు తీస్తున్నాడు, అసలు ఏంటి ఇవన్నీ మీరు అని చెప్పేసి మాట్లాడి, నీ యూట్యూబ్ ఛానల్ ఏంటి, నీదే ఛానల్, దాని ఐడెంటిటీ ఏంటి అని చెప్పేసి మాట్లాడి దాడి చేసి నీచంగా మాట్లాడుతూ వాళ్ళిద్దరు కళ్ళతో సైగ చేయగానే పైనుంచి దిగేటప్పుడు కూడా చూడకూడని ప్లేసెస్ లో విపరీతంగా నిన్ను ఈ సంగతి చెప్తాం, నిన్ను వదలడం, నిన్నేం చేయాలో మాకు తెలుసు, మేమంతా మా దందాన్ని ఆపేవన్న కోపంతో చాలా ఘోరంగా మాట్లాడి కింద నేను అక్కడ అందరూ మా బాబు వైపు పిల్లల మీదకి ఎందుకు వస్తున్నారు, అసలు మా మీదకి ఎందుకు వస్తున్నారు, మేమేం చేస్తున్నాం, నువ్వెవరని అడిగారు. నువ్వెవరని అడిగితే నేను కంప్లైంట్ ఏంటో నేనే కదా రెస్పాన్సిబిలిటీ, పోలీస్ వారికి చెప్పాను, పోలీస్ వారు వచ్చారు తీసుకొని. నన్ను అడుగుతారంటే పోలీసులతో మాట్లాడండి అని అడిగితే మా లాయర్ వచ్చి మాట్లాడతాడు. ఈ పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకెళ్తారు, లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి, మీద అరెస్ట్ వారెంట్ ఉందా. ఒక రకమైన మాటలు కాదు, ఎన్ని రకాలుగా చూడండి, మీరు వీడియోలో చూడొచ్చు. చాలా నీచంగా మాట్లాడి అసలు ఎట్లా అంటే నువ్వు యాక్టింగ్ చేయడానికి వచ్చావా ఇక్కడ, నువ్వు నాటకాలు ఆడుతున్నావా, ఇంకా ఆడపిల్లని ఒక ద్రౌపది వస్త్రాపహరణం తప్ప అన్ని మాటలు ఉన్నారండి. అంటే న్యాయం కోసం పనిచేస్తుంటే, హిందువుల కోసం పనిచేస్తుంటే ప్రతి ఒక్కడు హిందువే ఉన్నాడు అక్కడ. హిందువుల కోసమే నేను మాట్లాడతాను. అక్కడ తిరుపతి దేవస్థానంలో ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాడు అక్కడ క్యూఆర్ కోడ్ పెట్టాడని అడిగాను. బల్కంపేటలో క్యూఆర్ కోడ్ పెట్టారు, ఇక్కడ పెట్టారు, అమ్మవారి గుడ్ల దగ్గర ఇవన్నీ చేస్తున్నారని అడిగినందుకు నన్ను కొట్టడానికి, నన్ను తిట్టడానికి ఒక 20 మంది గ్యాంగ్ నుసుగొలిపి ఇంకా నేను చెప్పలేని విధంగా మాటలన్నీ మాట్లాడి చాలా నానా యాగి చేశారు. దీనిలో నాకు నిజంగా నాకైతే నేను ఎందుకు ఇలాంటి వాటిలో మనకి అవసరం లేని వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు కదా అన్నిటికీ అని అంటూ ఉంటే కూడా దేశం, ధర్మం, నా ప్రపంచం బాగుండాలి, నా పిల్లలందరూ పాడైపోకూడదు, భారతదేశంలో పిల్లలందరూ న్యాయంగా ఉండాలి, ఇలాంటి పిచ్చిగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు అని మాట్లాడిన మేము అందరికి ఒక అక్క చెల్లి లేరా వాళ్ళకి, అక్క ఇలా నన్ను మొత్తం మాట్లాడితే ఎవరికి వచ్చారో వాళ్ళంతా చాలా నీచంగా ఘోరంగా కొట్టడానికి తిట్టడానికి వెరి తెగించి వచ్చారు. ఎంత ఘోరం అంటే ఈ రోజు నాకు అనిపించింది, పోలీసు వారు ఎదురుగా ఉన్నారు, ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఇంకా పక్కన పోలీస్ స్టేషన్ కి ఇస్తారు, వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్దాం అనుకున్నారు. ఫార్చునర్ కార్ కూడా తీశారు. క్షమించాలి కళ్యాణ్ గారు, మీ పరిస్థితి అర్థం చేసుకోగలం. దయచేసి కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వీలైతే ఒక్కసారి కార్ గనక ఆపితే మనకి సిగ్నల్ కట్ కాకుండా ఉంటుంది. మీరు చెప్పేటటువంటి మీ ఆవేదన కూడా అందరికీ అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క విషయం కళ్యాణ్ గారు, ఈ అంశానికి సంబంధించి మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, పోలీసులు కూడా మనకి ఆ విజువల్ లో కనబడుతున్నారు. అయినా పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? అసలు పోలీసులు ఏమంటున్నారు ఈ వ్యవహారానికి సంబంధించి? కొంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అక్కడ అంతమంది మీ చుట్టూ మూగి ఫోన్లతో వాళ్ళు అటాక్ ఫోన్లతో వీడియో చేస్తూ దుర్భాషలు ఆడుతున్నా కూడా పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు?
మమ్మల్ని కంట్రోల్ చేశారు. ఎందుకమ్మా మీరేం మాట్లాడకండి అన్నారు. వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా, అలా ఇలా మాట్లాడుతున్నా వాళ్ళని ఆపడానికి 2 పోలీసులు ఉన్నారు సార్, 2 వచ్చారు మాతో. కాకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్దాం అనుకున్నారు. వాళ్ళ తప్పేం లేదు, కానీ పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇదిగా మాట్లాడుతుంటే ఇంకా పెద్దగా అయిపోతుందేమో అని వాళ్ళు కూడా కొంచెం కామ్గా ఉన్నారు తప్ప వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ మీదకి వస్తున్నారు. ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా ఆదిపట్ల పిఎస్ కి కంప్లైంట్ చేశారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆదిపట్ల వాళ్ళు మీరు కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు ఆదిపట్ల పిఎస్ కి వచ్చాను నేను. 15 మంది పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. 15 నుంచి 20 మంది ఉంటారు. వాళ్ళంతా మీదకి వచ్చారు. వాళ్ళందరి పేర్లు అక్కడ రాసుకోమని చెప్పాను. ఆల్రెడీ ఆదిపట్ల పిఎస్ వాళ్ళు తీసుకున్నారు. నేను కంప్లైంట్ కూడా రాసేసి తీసుకొని వచ్చాను నేను. సో ఇక్కడ ఆదిపట్ల పిఎస్ లోనే ఉన్నాను ఇప్పుడు నేను. ఆదిపట్లలో నేను ఇది కంప్లైంట్ ఇచ్చి పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి వస్తాను. ఆల్రెడీ నిందితుడిని ఆ ఫార్చునర్ కార్ ని అంతా కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకుని పంజగుట్ట పోలీస్ కి తీసుకొస్తున్నారు. పంజగుట్ట పోలీసులు తీసుకొస్తున్నారు. అలాగే అంశాలు మెన్షన్ చేశారు. మీ పైన ఎంతమంది కలిసి దాడి చేశారు? ఒక 20 మంది పైన ఉన్నారండి. వాళ్ళంతా 20 మంది పైన ఉన్నారు. నాకు మానసికంగా కృంగదీసే విధంగా మాట్లాడారండి. నిన్ను ఏదన్నా చేస్తామని వార్నింగ్లు ఇచ్చారు. అలాగే డైరెక్ట్ గానే అటాక్ చేస్తూ చేతులు చూపిస్తూ నన్ను, నా వృత్తిని, అలాగే మా పిల్లవాడిని, మీ నాన్న లేడా, మొగుళ్ళ, ఇట్లాంటి మాటలు కూడా ఆడారు. ఆ పిల్లాడి కోపం వచ్చేటట్టుగా మాట్లాడారు. అలాగే నాతో పాటు బయటికి వెళ్తున్న వాళ్ళ మేము సడన్ గా ఇటు వచ్చాం. అందువల్ల వాడు ఈ రోజు వెళ్ళలేదు కాబట్టి మేము ఊరు నుంచి ఇక్కడ రావడం వల్ల వాడు ఉన్నాడు, లేదా వాడు ఉండడు. వాడికి కూడా కోపం వచ్చింది అలా మాట్లాడితే. నువ్వు కెమెరా అంటే నేను కెమెరా తీయట్లేదు. వాడు అసలు చిప్ కూడా లేదండి అందులో. అది ఊరికే పట్టుకున్నాడు. పక్క అబ్బాయి తీసుకోపోతే వీడి మీదకి వచ్చేసారు రివర్స్ లో వచ్చి మమ్మల్ని చాలా యాగి చేసి మాట్లాడారు. నేను ఇలా ఎట్లా అంటే పైకి నుంచి మెట్లు దిగేటప్పుడు చూడకూడని చోట్ల చూపులు పెట్టి చూసి నీ సంగతి చెప్తాం అని. అక్కడ కెమెరాలు ఉండవు కదా, కొత్తగా కడుతున్నవి అవి ఏమంటారు, విల్లాస్ లో చేస్తున్నారు వాళ్ళ దందా మొత్తం అంతా. వెనకాలంతా చేసుకొని కొత్త విల్లాసవే ఇంకా మిమ్మల్ని టచ్ చేశారా? మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించారా నిందితులు? మీదకి వచ్చారండి. చూస్తే అందులో ఉంది మీద ఇలా తోయడానికి వచ్చి తర్వాత చేతులు పెట్టి నువ్వు పో నీ సంగతి చెప్తామని ఇట్లా బెదిరించడాలు, అట్లా చేయడాలు, మీదకి ఇట్లా తోయడం అట్లా చేశారండి. అక్కడ దిగేటప్పుడైతే మాత్రం వాడు చూడకూడని చూపులన్నీ ఇట్లా కింద నుంచి పై వరకు అసహ్యంగా. ఆడపిల్లని అట్లా చూస్తే ఎట్లా ఉంటది చెప్పండి, జుగుప్సకరంగా, ఘోరంగా. వాళ్ళందరినీ పట్టుకొస్తుంటే వాడి తాలూకా గ్యాంగ్, వాడు అనుచరులు వాడిని పట్టుకున్నారని డెడ్ హ్యాండెడ్ గా మొత్తం. మీరు వీడియోలు తీస్తారా? ఎందుకు తీస్తారంటే వీడియో తీయకపోతే ఏం చేయాలి, మేము విషయాలు బయటికి చెప్పొద్దా అని చెప్పేసి నేను ఇంకా లైవ్ పెట్టానప్పుడు. నేను FBలో లైవ్ పెట్టి ఆ గొడవంతా పెడితే వాళ్ళంతా వైపు తీయడానికి నాకు అసలు అంత తెలియట్లేదు. నా టెన్షన్ ఏంటంటే వాళ్ళు మాట్లాడి ఎంత ఏడ్చుంటానో ఇవాళ నేను ఫస్ట్. మీరు ఒక మహిళా కంప్లైంటరు, ఒక బాధితురాలు ఒక మహిళా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీతో పాటు మహిళల్ని పంపకుండా జెంట్స్ పోలీసుని పంపడం వల్లే ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. పోలీసుల సమక్షంలోనే మీ పైన దాడి జరిగినట్టు అక్కడ కనబడతా ఉంది. అంటే మహిళా పోలీసుని తీసుకురావడం కన్నా వాళ్ళని నా మీద ఇలా దాడి జరుగుతుందని వాళ్ళు అనుకోరు కదండి. నా మీద దాడి చేస్తారని పోలీసు కూడా అనుకోరు కాబట్టి మహిళల్ని పంపించకపోయి ఉంటారు. సో మహిళా పోలీసుని ఎట్లా పంపిస్తారు? వాళ్ళు ఏదైనా నన్ను ఏమైనా ఎక్కడికి తీసుకుని నాకు ఎస్కార్ట్ గా పంపిస్తారు. ఇప్పుడు మనం నిందితులు పట్టుకోవడానికి వెళ్ళాం కాబట్టి ఇట్లా దాడి జరుగుతుందని వాళ్ళు అనుకోరు కదా. అనుకోని విధంగా చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు చేస్తుందే ఇల్లీగల్ వ్యాపారం, ఇల్లీగల్ దందా. దానికి ఇంకో 15-20 మందిని బయట రౌడీలు పెట్టుకున్నారు. ఒక మాఫియా నడుస్తుంది అక్కడ. మాఫియా నడుస్తున్నారు. ఆ మాఫియాని ఎదుర్కొనేటప్పుడు ఇలాంటివన్నీ మనం ఫేస్ చేయాలని మనం అనుకోం కదా ముందు ఇట్లా జరుగుతుందని. మాఫియా అది. మేము మామూలుగా వాళ్ళు పట్టుకుని వస్తారు, ఆ ఫార్చునర్ కార్ ఇవాళ ఆక్షన్ పెట్టారు అని మేము అనుకున్నాం. బట్ అక్కడ పోలీసులకి తెలియదు, నాకు తెలియదు ఇట్లా జరుగుతుందని. సో మనం ఏంటంటే న్యాయం ధర్మం అని చెప్పేసి మన పిల్లలు ఇల్లీగల్ దందాలు చేసి చెడిపోకూడదు. చిన్న 15 ఏళ్ళ పిల్లాడు ఒక ఐఫోన్ పెడుతున్నాను 20 రూపాయలు ఇవ్వండి అని మాట్లాడాడని నేను పెట్టా. మరి ఇంకొకటి ఏంటంటే బల్కమ్మ తల్లి గుడిలో చేశారు, బల్కంపేట ఎల్లమ్మ గుడిలో చేశారు, తిరుపతి వెంకన్న దగ్గర చేశారు. మేము వెంకన్న దగ్గర ఒట్టి పెడితే నీకేం ప్రాబ్లం, వెంకన్న దగ్గర పెట్టుకుంటే నీకేంటే ప్రాబ్లం, నువ్వెందుకే వచ్చి మాట్లాడుతున్నావు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. వెంకన్న దగ్గర చెప్తేనంట హిందువులకు ఇదే భాషను ఉపయోగించారా పోలీసుల ముందు? ఇలాగే మాట్లాడతారు. ఇది ఎవరు వచ్చింది ఇక్కడ మాట్లాడుతుంది, ఈమె అసలు ఎందుకు మాట్లాడుతుంది, ఈ నేను కొంతమంది. ఇంకొకటి అంటాడు, ఏం చేస్తున్నావు, నాటకాలు వేస్తున్నావా, నువ్వేమైనా సినిమాలు అనుకున్నావా, ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నావా, నేను అందరూ మీదకి వచ్చేస్తున్నారని కింద కూర్చున్నా. నేను ఇంకా కింద కూర్చొని ఇక్కడ నుంచి పోలీసులు వచ్చే వరకు, ఆదిపట్ల పోలీసు వచ్చే వరకు నేను వెళ్ళను, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వీళ్ళందరినీ ముందు కేసు పెట్టాలని చెప్పి కింద కూర్చునేసరికి అప్పుడు పోలీసు వచ్చే వరకు నేను కింద కూర్చున్నా. పోలీసు వచ్చిన తర్వాత నేను లేచా. అమ్మ రండి మీరు కంప్లైంట్ ఇవ్వండి అని ఆదిపట్ల వాళ్ళు చెప్పారు. అందరి పేర్లు రాసుకుని, నా పేర్లు ఎవరికి తెలియదు. ఒకవేళ ఆ సమయానికి పోలీసులు రాకపోతే
ఏమయ్యేదోనండి మరి. ఇంకా ఏం చేస్తారో నన్ను అయితే మాత్రం నా సంగతి చూస్తామని వార్నింగ్ అయితే ఇచ్చారు. ముందే ఇచ్చారు, నీ సంగతి చూస్తాం, నేను వదలం, నీకేం పని, మేము లీగల్ అంటే నీకేం లైసెన్స్ ఉందా అంటే, లైసెన్స్ ఏంటి, మేము ఒట్టి పెట్టిన ఒట్టి ప్రకారం ఇస్తున్నాం కదా, మేము కార్లు ఇస్తున్నాం కదా అంటే, కారు 4 లక్షలు 5 లక్షలు తీసుకుంటారా బాబు, నువ్వు 40 లక్షలు సంపాదిస్తున్న దాంతో ఇట్లా తప్పు కదా. పైన వెళ్లే సామాన్య మానవులు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, లేకపోతే ఈ తోపుడు బండ్లు వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు 400 500 అనగానే ఈజీ కడతారు, పెద్ద కారు వస్తుందని. వీళ్ళందరి ఇది చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు, ఇట్లా చేయకూడదు కదా అని అడిగాను నేను. దానికి నా మీద ఇంత దాడి చేశారనమాట. నన్ను ఇంకా అన్ని రకాలుగా నన్ను ఒకటి మీరు ఏ ఇంటెన్షన్ తో కంప్లైంట్ ఇచ్చారు, ఒకటి ఈ పవిత్రమైనటువంటి ప్రార్థనల మందిర దగ్గర ప్రచారం చేస్తా ఉన్నారన్నా, లేదా ఈ 399 లక్కీ డిప్ పేరుతో ప్రచారం చేస్తా ఉన్నారన్నా? ప్రార్థనా మందిరాల దగ్గర 399 తక్కువే, తొందరగా తీసుకోండి అని చెప్తున్నారని. మరి ప్రార్థనా మందిరాల దగ్గర చేయడం అనేది ఇంకా తప్పు. అందులో తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో అదొక ప్రాబ్లము. అలాగే చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు. 15 ఏళ్ళ పిల్లడి 20 రూపాయలు పట్టండి, నేను ఐఫోన్ ఇస్తానని పెట్టాడు. అది చూసి నాకు బాధ అనిపించింది. భావితరాన్ని చెడగొడుతున్నారు వీళ్ళంతా. ప్లస్ అది కాకుండా 399 కట్టిన వాళ్ళు నా కంప్లైంట్ కూడా వచ్చి, అక్క మేము కూడా కట్టాం, చాలా మంది మీరు చెప్పినట్టుగా చూసాం, మేము కూడా చూసామని వాళ్ళు కూడా అన్నారు. చాలా మంది కంప్లైంట్ ఏంటి, చాలా మంది బాధపడుతున్నారు. వీడేమో ఫోన్ ఎత్తడం లేదంట, వాట్సాప్ లోనే అన్ని ఆఫ్ చేసి పెడుతున్నారంట, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ నాకెట్లా తెలుస్తాయి, నా దగ్గరకు అన్ని తీసుకొచ్చి చూపించినారు. తర్వాత మా వాళ్ళు కట్టారు, కొంతమంది పిల్లలు, తెలిసిన పిల్లలు, వాళ్ళంతా తీసుకొచ్చాక వీళ్ళకి ఫోన్లు చేసి మెసేజ్లు పెడితే కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదంట. వీళ్ళు ఫేక్ అని అప్పుడు తెలిసింది. సో ప్రార్థనా మందిరాల దగ్గర, బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర కొంతమంది, తిరుపతి వెంకన్న దగ్గర కొంతమంది చేస్తున్నారు, పిల్లల్ని చెడగొడుతున్నారు. ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్స్ ఆపిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా చేసి మొన్న సజ్జనార్ గారు కూడా ట్వీట్ చేశారు ఇది విషయం మనం పంజాగుట్లో చేసిన తర్వాత. అది ఎప్పుడైతే వీళ్ళకి అందరికి భయం పట్టుకొని 26వ తారీఖు ఎప్పుడు ఇచ్చింది మళ్ళీ టైం 16 అని చెప్పి, మళ్ళీ ఈ రోజు సడన్ గా ఉదయాన్నే వీడియో పెట్టి 4 గంటలకు లైవ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. లైవ్ మేము లైవ్ చూస్తేనే పట్టుకున్నాం వాళ్ళని చేసుకుంటా, పోలీసుల సహాయంతో పోలీసులకు ఇచ్చాం ఆ లైవ్. ఈ రోజు వీడియో పంపిస్తా, వీడియో ప్రకారంగా చౌటుప్పల్ అని చెప్పారు. చౌటుప్పల్ వెళ్దామని అనుకుంటే మళ్ళీ డౌట్ వచ్చింది, వాళ్ళేమో రాంగ్ చేస్తున్నారని. వాడి పక్కనే ఉన్న వాడి నెంబర్ ఉంది, దాన్ని ట్రేస్ అవుట్ చేస్తే వీడి నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది కదా, వాడి నెంబర్ పట్టుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ దొరికారు. వీళ్ళు దొరికేసరికి ఇంకా వీళ్ళు అనుకున్నది నిజంగా మనం దొరకవలే అనుకుని ఎక్కడో పెట్టుకుని విల్లాలో, కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న విల్లాలో పెట్టారు. వీళ్ళు మేము దొరకవలే అనుకున్నారు, వాళ్ళ టైం బాగుండే, టైం బాగాలేక మొత్తానికి టైంకి దొరికిపోయారు అంతే. మీ పైన ఈ దాడి జరిగింది అనుకోవచ్చా? ఒక విధంగా మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా నన్ను చాలా శ్రమ పెట్టారండి. దాడి జరిగింది అన్ని విధాలుగా. దాడి జరిగిన అంటే ఏంటంటే బూతులతో దాడి కాదా, మన మొహాన్ని ఇట్లా అసహ్యంగా చూసి ఒక రకంగా ఇట్లా వంకర చూపులు చూస్తే అది ఎంత దాడి అండి. అన్ని రకాలుగా ఒక ఆడపిల్లగా, హిందూ ఆడపిల్లగా అభిమానంగా బతుకుతుంటే వీళ్ళందరూ మళ్ళీ ఇంత బొట్టులు పెట్టుకున్నారు, హిందువులు అంటారు, వీళ్ళకి అక్క చెల్లి లేరా? ఎంత ఘోరంగా మీదకి వస్తుంటే పోలీసులు ఉన్నారు కాబట్టి ఆగారు, లేకపోతే నన్ను ఈరోజు ఇంకా నరకం చూపించే వాళ్ళు. పోలీసులు ఉన్న ఒక కారణంతో కొంచెం ఆగారు, అయినా మా పిల్లల మీదకి వచ్చారు, కొట్టారు. ఆ వీడియోలు ఉన్నాయి. ఆ పిల్లల మీదకి వచ్చారని నేను మీదకి వెళ్ళి ఆ పిల్లోని ఎందుకు దాడి జరిగి మా పిల్లల్ని కొట్టారు. నేను మీదకి వెళ్ళినప్పుడు నన్ను కూడా దాడి యత్నం చేశారు బాగా ఘోరంగా. అక్కడ పక్కన పోలీసు లేకపోతే చాలా నీచమైన పరిస్థితి. కాకపోతే నన్ను చాలా తిట్టారు, చాలా మానసికంగా మాట్లాడారు, చాలా బాధపడుతూ నేను చాలా ఫీల్ అయ్యాను. అంత నీచమైన మాటలు పడాల్సిన నాకు లేదు. నా సమాజం, నా ధర్మం, నా హిందూ సమాజం నేను వెళ్ళినందుకు నన్ను ఇట్లా మాట్లాడారు, ఇంత ఘోరంగా చేశారు. నాకైతే ప్రెసెంట్ అయితే నేను హ్యాపీగా, అంత మరీ అంత దాడులు జరిగిపోయి ఇబ్బంది పడే అంత లేను, కానీ మానసికంగా కుండిపోయే విధంగా మాటలు మాత్రం తట్టుకోలేకపోయాను. చాలా ఘోరంగా ఉంది. ఎక్కడో అక్కడ నాకు వాళ్ళందరూ వచ్చి నిన్ను ఏం చేయాలని తెలుసు, మాకు తెలిసి ఏం చేయాలని అనుకుంటున్నాం, కాచుకోయి కానీ బెదిరింపులు ఇవన్నీ కూడా చేశారు లైవ్ లోనే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆదిపట్ల PS లో ఉన్నాను నేను. రైట్, వాళ్ళ మీద ఏమైనా కేసులు నమోదు చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? మీకు ఏమైనా ఐడియా ఉందా కేసుల సంగతి? చేస్తామన్నారు. నేను వచ్చానండి, ఆదిపట్ల PS బయటే ఉన్నాను. నేను లోపలికి వెళ్తున్నా. PS లో ఇప్పుడు అంతా కంప్లైంట్ రెడీ చేశాము, మా లాయర్ గారు అంతా రెడీ చేశారు. నేను వెళ్ళి కేసు ఇచ్చేసి తర్వాత వాళ్ళందరూ 15 మందిని తీసుకొచ్చినట్టున్నారు స్టేషన్ కూడా. 15 మంది దాడి చేసి వాళ్ళని తీసుకొచ్చాను నాకు తెలుసు. రైట్, ఓకే, థ్యాంక్ యూ కళ్యాణి.
మీ ఫేమస్ కోసం మీరు చేస్తారు, అర్థమైందా? మీరు ఫేమస్ కోసం చేస్తారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు మేడం, మీరే అన్నారు సంబంధం లేదని. వీడియో ఎట్లా తీస్తారు? సంబంధం లేదన్నారు. వీడియో ఎట్లా తీస్తారు? సంబంధం లేదన్నారు. సంబంధం లేదన్నారు కదా. సంబంధం అప్పట్లో అనొద్దు. సార్ చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు ఇక్కడ. సార్ నేను ఇక్కడే కూర్చుంటా, పోలీసు మొత్తం అందరు పిలిపిస్తారా, నేను ఇక్కడే కూర్చుంటా సార్. దీని గురించి కదలండి సార్. సార్ దీని గురించి కదలండి సార్. చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు సార్, చాలా ఘోరంగా నీ ఏజ్ ఎంత చెప్పు? నీ ఏజ్ ఎంత? నీకు అవసరం లేదు. టచ్ చేశారా లేదా అన్నో టచ్ చేశారు. చూడండి నీ కొడుకు రెస్పెక్ట్ లేదా నీకు? ఎట్లా ఏం చూపిస్తా? రెస్పెక్ట్ లేదా? రెస్పెక్ట్ లేదా మీకు? తమాషా మొత్తం తమాషా మొత్తం మీరు వచ్చాడు గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.